అత్తయ్య అత్తయ్య కస్తూరి రండి చిన్న మావయ్య గారు. కాలేజ్కి వెళ్లకుండా ఊరంతా తిరుగుతున్నావా? అలాంటిదేం లేదు, ఈ రోజు లీవు. అవును, నువ్వేం చేస్తున్నావు? చూస్తే తెలియడంలా. 5 ఏళ్లు నాకంటే చిన్నవాడివే, ఒప్పుకుంటా. కానీ ఎత్తు విషయంలో నాకంటే పొడవేగ్గా. ఆ పైన మట్టి కుండను తీసివ్వు. సరే, కిందకి దిగు, నేను తీసిస్తా. దాన్ని అందుకోరా. ఏమైంది? ఇది జరిగే పని కాదు, నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు తీ. దీన్ని తీయడానికి ఎంత ప్రయాస. పద వెళ్దాం. కస్తూరి, ఒసే కస్తూరి, టైం అవుతుంది, త్వరగా గుడికెళ్ళి రావే. ఇదిగో వెళ్తున్నానమ్మా. మావయ్య, ఎక్కడికి వెళ్తున్నావు కస్తూరి? గుడికి వెళ్తున్నాను మావయ్య. సరే సరే, బండి ఎక్కువ, డ్రాప్ చేస్తాను. அங்காரினியம்மா ஓங்காரினியம்மா கண்ணனூரில் வாழ்ந்து வரும் மலையனூரில் கங்காளம்மா மாசாரமாய் உள்ள ஆதிசக்தி நீயே அம்மா அந்தமெல்லாம் காத்திடுவாய் கண்ணனூரில். రామయ్య, గుళ్ళోకి వెళ్దాం. బాబు మురళి, నమస్తే బాబు. రండన్నా. ఏంటో చెప్పండి బాబు, నేను కలుద్దాం ఇంటికి వద్దా అనుకున్నాను, నువ్వే ఇక్కడికి వచ్చేసావు. మీ అబ్బాయి సీటు విషయం బాబు, అది నేను మాట్లాడేశానన్నా. కాలేజ్ కరెస్పాండెంట్ నాకు బాగా తెలుసు, నేను మాట్లాడేశాను. అంటే గురించి మీరేం దిగులు పడకండి, నేను అన్నాను కదా. మురళి పిల్లాడు కొంచెం. మీరు దేని గురించి దిగులు పడకండి, ప్రశాంతంగా వెళ్ళరండి. సరే బాబు, ఇలా వస్తాను. వెళ్ళండి. ఏంటి మావయ్య, లోపలికి వస్తానని చెప్పి రానే లేదు? ఏం లేదు కస్తూరి, మన మూర్తి అన్నయ్య వాళ్ళ అబ్బాయి సీటు గురించి వచ్చి అడిగాడు. మాటల్లో పడి లోపలికి రావడం మర్చిపోయాను. బాగుంది బాగుంది, నీకు పని లేదు, ఈ ఊళ్ళో వాళ్ళకి పని లేదు. నువ్వేమంటున్నావు కస్తూరి? ఎవరైనా సహాయం కోసం వస్తే కాదని ఎలా చెప్పగలం? సర్లే. మా మామయ్య ఇప్పట్లాగా ఎప్పటికీ బాగుండాలి. పట్టిందల్లా బంగారం కావాలి. ఏం మంగయ్య, పిల్లోడు గుంట్లో బాగోలేదన్నావు, హాస్పిటల్కి తీసుకెళ్ళావా? వెంటనే వెళ్ళి చూసేలాగా మన ఊరు ఉందంటావా? 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాతే కదా చూడగలం. మన ఊరికి డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో. మన ఊరికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో. 10 రూపాయలు బట్టల షాప్ ఇవన్నా. ఏరా సీను, చెప్పు బాబాయ్. చెల్లెలికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలన్న ఉద్దేశమే లేదా నీకు? అవును బాబాయ్, చెయ్యాలి. ఏంట్రా చెయ్యాలి చెయ్యాలి అంటావు? పెళ్లి కొడుకు కోసం ఊరూరు తిరగాల ఏంటి? మన కస్తూరికి మురళే మొగుడని చిన్నప్పుడే అనుకున్నావా లేదా? మీరు చెప్పేది నిజమే బాబాయ్. ఎంత బంధువులైనా ఒట్టి చేతులతో పంపిస్తామా చెప్పండి? ఏమి ఇవ్వకుండా పంపిస్తే బాగుండదు కదా బాబాయ్. నా వల్ల అయింది, నేను కూడా చెయ్యాలి కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. ఓ మంచి రోజు చూసి ఆ శుభకార్యం జరిపించే. వస్తాను పులే, వస్తానే. సరే సరే. ఐస్ పాలైస్, ఐస్ పాలైస్, ఐస్ ఐస్ పాలైస్. రే బావా, నిన్న నువ్వు 2 ఆటలకి డబ్బులు ఇవ్వాలి, మర్చిపోకు. నీ డబ్బులు తీసుకుని పారిపోతానా ఏంది? రేపమ్మాపో ఇస్తానులేరా. చూద్దాం చూద్దాంలే. పడు. ఏ కమ్మలు, కాలేజీకి వెళ్ళకుండా ఇక్కడే తిరుగుతున్నావేంట్రా? ఏ అన్ని విషయాలు నీకు చెప్పాలా? రేయ్, ఆడమంటే వాడితో గొడవ పెట్టుకుంటావేంట్రా? రేయ్ నువ్వు పోరా. చదువుకునే పిల్లడితో గొడవ ఏంద్రా? ఎవడు వీడా? ఊర్లో చేయకుండా పనులన్నీ చేస్తున్నాడు రా. కాలేజీలో ఆయాలు మొదలుకొని పాఠాలు చెప్పే టీచర్లు కూడా లైనేస్తున్నాడు రా. అవును, పెద్ద నువ్వు చూసావు. అవునన్నా, వీడితో చదువుకున్న వాళ్ళు కథలుగా చెప్తున్నారు. ఆ మురళన్న వీడి గురించి తెలియకుండా పాలిటెక్నిక్ కాలేజీలో కూడా చేర్పించాడు. వీడు ఇప్పుడే ముదిరిపోయాడు. సరే మనకెందుకులే. రే కమల్,
ఏరా నీ దేవత నీకే సొంతమన్నావు? ఇప్పుడేంటి కొత్తగా సీను అన్న మురళిని చేసుకోమన్నాడని ఊర్లో అందరూ అంటున్నారు. ఇప్పుడేం చేస్తావురా నువ్వు? మీకేం తెలుసురా నా కస్తూరి గురించి? తను పెరిగే కొద్దీ తన మీద కోరిక కూడా పెరిగింది. నేను పెట్టబోయే మొదటి ముద్దు తనకేరా. ఎవడొస్తాడో చూస్తారో, ఎవడొచ్చినా వాడి ప్రాణం తీస్తా. నువ్వు చెప్పేది సరేరా, ముందు దానికి ఊరు ఒప్పుకుంటుందా, కస్తూరి ఒప్పుకుంటుందా? నాదొక్కటే మాట, తను నా కస్తూరి. ఎవడు తనని తాక్కూడదు. ఎవడైనా పెళ్లి ప్రేమాని వచ్చాడనుకో వాణ్ణి చంపేస్తాను. హలో సార్, నమస్తే. ఇన్స్పెక్టర్ గారేనండి? అవును, ఎవరు మాట్లాడేది? సార్, నేను డాక్టర్ అరవింద్ గార్డియన్ ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మన కేసు ఎంతవరకు వచ్చింది? సార్, ఆ కేసు గురించే విచారిస్తున్నాం. ఒక్క క్లూ దొరకలేదు సార్. సార్, మీరు ఎలా విచారిస్తున్నారో నాకు బాగా తెలుసు సార్. సార్, ఆ అమ్మాయి మేనమామే హంతకుడని నేను అంటున్నాను. మీరు ఆ విషయం వదిలేసి వాడు తప్పించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు సార్. ఓకే సార్, నేను డైరెక్ట్ గా కమిషనర్నే కలుస్తాను. సార్, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళని పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేసేంత వరకు మాకు బాధ్యత ఉంది. మీరు వెళ్ళి కమిషనర్ కలిస్తే కలవండి. మాకే సమస్య లేదు. కంప్లైంట్ ఇస్తాను సార్, మీరు నేను తేల్చుకుందాం. పెట్టండి సార్ ఫోన్. కస్తూరి అక్క, నీకోసం మురళీ మావయ్య గుళ్ళో ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడండి. అయ్యా, నీ జీవితం నాశనం చేసుకుని నా కొడుకు జీవితం కూడా నాశనం చేస్తున్నా కదా. ఎందుకయ్యా మురళి ఇలాంటి పనులు చేస్తున్నా? మురళి, నీ ఆరోగ్యాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావు. లక్ష్మి, నన్నేం చేయమంటావు అత్తయ్య? కనీసం ఇలా చేస్తేనైనా ఆ పోలేరమ్మ మనసు కరిగి కస్తూరి జీవితానికి మంచి దారి చూపిస్తుందని నా ఆశ. మన కస్తూరికి ఒక మంచి జీవితం దక్కాలత్తయ్య. నన్నేం చేయమంటావయ్యా? దేవి, దేవి, ఏందన్నా? ఒక నిమిషం రామ్మా. ఇదో వస్తున్నా. ఈ బండోడి దగ్గర కోడి మాంసం తెచ్చాను, అన్ని ఎముకలే. అందుకే నేనే నాడు కొట్టుకు వెళ్ళరమ్మా అనేసాను. ఏందన్నా? నీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పన్నా. కస్తూరి ఎలా ఉందమ్మా? పర్వాలేదన్నయ్య, ఇంకా అరవింద్ని తలుచుకొని ఏడుస్తూ ఉంది. చూస్తేనే పాపం తన్ని అనిపిస్తుంది. ఓదార్చిద్దామని చూస్తే నన్ను శత్రువులాగే చూస్తున్నారమ్మా. కస్తూరిని దక్కించుకోవాలని కోరుకున్నాను, కానీ తనకు దక్కిన జీవితాన్ని ఎప్పుడూ నాశనం చేయాలనుకోలేదు. అది తెలుసన్నా, మీ మీద నమ్మకం ఉంది. అది మిమ్మల్ని నమ్ముతుంది. నాకు తెలిసినంత వరకు మురళియే హంతకుడు అంటున్నారు. అది చెప్తే గొడవకొస్తున్నారు. అదే నీతో చెప్దామని. అన్నా, కస్తూరి ఉన్న బాధలో ఏదోడు చెప్పి ఇబ్బంది పెట్టకండి. ఇదే నేను చెప్పగలను. కసాయుడు మనసు మార్చగలవా? ఎంతైనా కఠినంగా దేవి, ఉంటుంది. పోన్నా. దేవి, ఆగు దేవి. రండి సార్. నమస్తే సార్. ఆ డాక్టర్ మర్డర్ గురించి ఏమన్నా తెలుసా? నాకేం తెలియదు సార్. ఒకే ఊళ్ళో ఉన్నారు, చచ్చిపోయాడు. ఏమీ తెలియదు అంటున్నా? నిజంగా నాకు తెలియదు సార్. అవును, ఆ మురళి పాండు ఎలాంటి వాళ్ళు? సార్, నిజానికి వాళ్ళిద్దరూ మంచి మనుషులే, కానీ వాళ్ళిద్దరికీ అస్సలు పడదు. అంతకు మించి నాకేం తెలియదు సార్. మీకేమన్నా తెలుసా అమ్మా? మాకేం తెలియదు సార్, కానీ డాక్టర్ బాబు చాలా మంచివాడు. దాచకుండా చెప్పమ్మా. దేవుడి మీద ఒట్టండి, నాకేం తెలీదు. సరే, దీని గురించి ఏ సమాచారం తెలిసినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయి. అట్టాగే అండి.
ఊళ్ళో చాలా మంది హంతకులు తిరుగుతూ ఉన్నారా. నిన్నే అన్నాన్రా. ఏ నువ్వు హంతకుడు నీకు తెలీదా? ఏంట్రా వాగుతున్నావు? జైదీరా అవునరా, హంతకుడిని హంతకుడు అని కూడా ఏమని అనమంటావు. ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నా నువ్వేరా హంతకుడివి. ఒకే ఊళ్ళో కొట్టుకున్నారు, సిగ్గుగా లేదు? అది కదన్నా, వాడు నన్ను హంతకుడు అంటున్నాడు. అవునన్నా, ఆపోవయ్యా, ఎక్కడే మాట్లాడాలో కూడా తెలీదా నీకు? వెళ్ళవయ్యా. నిన్నేం చేస్తావు చూడు. వెళ్ళమన్నాను కదా. మీరు కూడా వెళ్ళండియా. పాండు, ఆ రోజు సీనుతో గొడవ పడినప్పుడు నేను ఏదో చేసి ఉండాలి. నాతోనే పెట్టుకుంటావా? వదిలే మరలే, వదిలే. మరి నువ్వు వెళ్ళు, వీటితో ఒంటరిగా మాట్లాడాలి. రావయ్యా. చూసుకోండి. ఏంటి మురళి, నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నువ్వు బాగా తెలివిగలవాడు అనుకుంటే ఇలా చేస్తున్నావు ఏంది? దీనికి అంతరికే కారణం మీరే అన్నా. నేనేం తప్పు చేస్తానయ్యా? వాడు ఏం చేసినా సరే మీరు వాడికి వత్తాసు పలుకుతున్నారు, అందుకే నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. ఇప్పుడు నన్నే హంతకుడు అంటున్నాడు. వాడే కాదయ్యా, ఈ ఊళ్ళో వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు. ఏంటన్నా మీరు అనేది? ఇలా రా. నేనే అసలు విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు జరిగిన నిజం ఏంటో చెప్పు. ఏం నిజమన్నా? పెళ్లి జరిగిన రోజు రాత్రి నువ్వే డాక్టర్ గొంతును నువ్వు చంపేశావు. అది నా మనవరాలు చూసింది. ఇప్పటికే నిజం చెప్పు మురళే. ఆ రోజు ఏం జరిగిందో నేను వివరంగా చెప్తానన్నా. ఆ రోజు డాక్టర్ గొంతు నేను నులిమింది నిజమే, కానీ ఎందుకు అలా చేశానో మీకు తెలుసా? ఏంటి డాక్టర్ గారు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. ఏమీ లేదంటున్నారు, మొహం అలా వాడిపోయింది. మీకు ఏదైనా లోటు జరిగిందా? కమల్ గురించే. కమల్ గురించా? ఏంటి విషయం? ఈ మధ్య వాడి ప్రవర్తన ఏం బాలేదు. నేను కస్తూరితో ముందే చెప్పాను, కానీ తనే నమ్మలేదు. ఈరోజు కస్తూరి బట్టలు తీసుకుని అదోలా బిహేవ్ చేస్తున్నాడు. ఆ విషయం ఎవరితో చెప్పాలో తెలియక. డాక్టర్, కస్తూరి మిమ్మల్ని ఇష్టపడిందనే ఒకే ఒక కారణం వల్ల నా ఆశల్ని చంపుకుని మీకిచ్చి పెళ్లి జరిపిస్తే మొదటి రోజే మా కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నావా? కమల్ అంటే ఎవరనుకున్నావు? నా ప్రాణం రా. నేను చెప్పేది వినండి సార్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇదే జరిగింది. ఏందో అట్టా చెప్పాడు? వాడే మనిషి అయ్యా, చచ్చిపోయేటప్పుడు అట్టాంటి మాట చెప్పి చచ్చాడు. కమలు ఏమీ తెలియని అమాయకుడు కదా, అలాంటి పోయి చచ్చా. అందువల్లే డాక్టర్ గొంతు నిలిమాను. నేను ఎవరైనా హత్య చేస్తానా అన్నయ్య? సరే వదిలేవయ్యా, ఇప్పుడు నిజం తెలిసింది కదా. డాక్టర్ ఎలా చచ్చుంటాడు? లక్ష్మి, ఎవరు? నేనేనే. రావదునా, కూర్చోదునా. ఎలా ఉన్నావమ్మా? ఏదో ఉన్నావులే వదినా. కాఫీ తీసుకురమ్మంటావా వదినా? వద్దమ్మా, కూర్చో. ఏమైందే? మా ఇంటి వైపే రావట్లేదు, నా కోడలు కూడా రావట్లేదు. అది చిన్నపిల్ల, నువ్వైనా దానికి చెప్పొచ్చు కదా. అది చేసిన పనికి నీ ఇంటి గడప ఎలా తొక్కమంటావు వదినా? నా మొహం ఎలా చూపించను వదినా? నువ్వే చెప్పు వదినా. దానికైనా అలా వదిలేస్తామా? జరిగింది ఏదో జరిగిపోయింది, అదే తలుసుకుంటూ కూర్చుంటే ఎట్టా? దానికి నువ్వే అర్థమయ్యేటట్టు చెప్పాలి. నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పొదినా. మనం ఈ రోజు ఉంటాం, రేపు పోతాం. జీవితాన్ని అనుభవించాల్సిందే చిన్నపిల్లలే కదా. నా మాటిని లక్ష్మి, పిల్లకి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే. నేను నా బిడ్డకి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటాను. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా? అర్థమవుతుంది వదినా. ఏదో మాట్లాడాలన్నావు కదా మావయ్య? మాట్లాడాలని పిలిచాను. నువ్వు మాట్లాడితే విందామనుకుంటున్నాను. దయచేసి మనసు విప్పి మాట్లాడకొస్తోరి. ఇక మాట్లాడటానికి ఏముంది మావయ్య? నువ్వు నన్నే తలుచుకొని జీవిస్తున్నావు, కానీ నేను అలా కాదు కదా మావయ్య. నీ ప్రేమని త్యాగం చేసి
నాకు నచ్చిన వాడితో నాకు పెళ్లి చేసావు. నీ గురించి ఆలోచించుకునే లేదు. నాకే లోటు లేదు మావయ్య. ఇలా జరగాలని నా తలరాత. నేను ఇలాగే ఉంటాను. నా జీవితం ముగిసిపోయింది. కస్తూరి, అవును మావయ్య. నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని పిల్ల పప్పలతో సుఖంగా ఉండాలి. నాకు అదే చాలు మావయ్య. నా కస్తూరిని ఇంతకు ముందులాగా చూడాలి. ఈ ఊరు కూడా అదే కోరుకుంటోంది. నాకు ఇప్పుడు కూడా నీ విషయంలో బాధ్యత ఉంది కస్తూరి. నా జీవితాన్ని ఎప్పుడు నేను ఒంటరిగా ఊహించుకోలేదు కస్తూరి. నీకు తోడుగా నేనుంటాను. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపో. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నువ్వు సరే అని చెప్పు. జీవితాంతం ఈ మావయ్య నీకు తోడుగా ఉంటాడు. చెప్పు కస్తూరి. మావయ్య, నా మనసులో నీకు దైవస్థానాన్ని ఇచ్చాను. నిన్ను ప్రార్థించగలను. నీతో కలిసి జీవించలేను. క్షమించు మావయ్య. కస్తూరి ఆగు. ఏమీ అర్థం కావట్లేదు. వాడు నడితే వీడు అంటున్నాడు, వీడు నడితే వాడు అంటున్నాడు. హత్య చేసినోడు ఎవడో కనిపెట్టి లోపల నెత్తి మీద వెంట్రుకలు రాలిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఏమైనా ఉందా? ఏంది పొగరా? ఎవడి వల్ల కాదు నా వల్ల అవుద్ది. నా వల్ల అయింది ఎవడి వల్ల కాదు తెలుసుకో. ఇదిగో చూడు, చెడ్డి ఇప్పేసి రోడ్డు మీద తరివేస్తాను. మూసుకుని ఉండాలి. అయ్యో, నువ్వు చేసినా చేస్తావే, కానీ ఒకటే, పోలీసులు కనిపెట్టే లోపు నేను కనిపెట్టి తీరతానే. ఓయ్, నోరు మూసుకొని ఉండవయ్యా. మురళిని అంతకడంటే నిన్ను చంపేస్తాడు. పాండును అంతకడంటే నీకు దొరికే ముక్కా చొక్కా దొరకదు. నీ పంచాయతీ తీసుకెళ్లి బయట పెట్టుకో. నీ పంచాయతీ గురించి నాకు తెలీదా? ఏంది నోటుకొచ్చిన మాట్లాడుతున్నావు? నేను పంచాయతీ చేశానంటే 18 గ్రామాలు వణుకుతాయి. నువ్వు నా ముందు జుజుబీవే. ఓయ్, నోరు మూసుకొని ఉండలేవో? అరజిచ్చిన కోట మర్చిపోయావా? మీ నాన్న ఏదో నాయకుడు కాబట్టి అదే నీకు ఇచ్చారు. మిగతా విషయాల్లో నువ్వు చాలా వేస్ట్ అయ్యా. ప్రతి విషయంలో ఇన్సల్ట్ చేస్తుందే. తాతయ్య, కొట్టికి తీసుకెళ్లి కేక్ కొనిస్తానన్నావు కదా, ఎప్పుడు కొనిస్తావు? కొని పెడతానమ్మా. అదంతా కుదరదు, నాకు ఇప్పుడే కావాలి. కావాలి, కొనివ్వు తాతయ్య. ఉందమ్మా, వదిలేరా. ఉంది, గొంతనొప్పిగా ఉంది, వదిలేమ్మా. నీకు కొని పెడతానుగా. మాట నమ్ము, వదిలేమ్మా. వదిలేమ్మా. ఏంటమ్మా ఇది? ఏంటన్నా ఇది? ఏంటి ఆటలు? జరగకూడదు ఏదైనా జరిగితే? రే పాండు, ఊరికే ఆడుకుంటున్నావు, పాడు చేసావు కదరా. ఊరికేనా? చిన్నపిల్ల ఇలా చేస్తే చచ్చిపోతానా? అయ్యో తాతయ్య, నీకు ఏ విషయం తెలియలేదు. దీంతో గట్టిగా లాగితే చచ్చిపోతారు. లేదమ్మా, దీనివల్ల ఎవరు చనిపోరమ్మా. అయ్యో తాతయ్య, ఇలాగే డాక్టర్ మావయ్య, మురళి మావయ్య దీంతో లాక్కుంటూ ఆడుకుంటూ ఉన్నారు. అందుకే డాక్టర్ మావయ్య చనిపోయారు. చూసారన్నా, నేనప్పుడే అనుకున్నాను వాడే హంతకుడని. చిన్నపిల్ల నిజం చెప్పింది కదా, ఇప్పుడేమంటారు? లేదు పాండు, మురళి అలాంటి పనులు ఎప్పుడు చేయడు. ఎందుకనరు? నలా మాంసం అమ్ముకునేవాడితే హంతకుడు. వాడు వడ్డీకి మారిస్తే మంచోడా? అలా కాదు పాండు, ఏది తెలుసుకోకుండా నిర్ణయం రాకూడదు. వాడు మంచోడ్లా కనిపించాలనే ఒకే రోజులో పెళ్లికి ఒప్పుకుని మరుసటి రోజు హత్య కూడా చేశాడు. ఊరికి సంబంధించి వాడు మంచోడు, అంతే కదా? వీడు చేసిన తప్పుకి పోలీసులు నా దగ్గరకు వచ్చి విచారిస్తున్నారు. నేను దీన్ని ఊరికే వదలనన్నా. పాండు పాండు ఆగరా. తాతయ్య, నాకు కేక్ కావాలి. ఏరా రే, మీరే పెళ్లి చేస్తారు, తాళి తెచ్చుతారు, నిందేమో పక్కోడి మీద వేస్తారు. నింద వేయలేదు, నిజమే చెప్తున్నాను. కస్తూరిని ఎవరు పెళ్లి చేసుకున్నా నరుకుతానన్నావుగా, ఈ రోజు నిజం చేసావుగా. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నీ మీదే సందేహంగా ఉందరా. రేయ్, మాటలు అదుపులో ఉంచుకో. లేకపోతే ఏంటి? నేనే నా చెల్లెలి జీవితం పాడైపోయిందని బాధతో ఉంటే పుండు మీద కారం చల్లుతావా? ఎరా, నువ్వా బాధలో ఉన్నావు? హంతకుని పక్కనే ఉంచుకుని పంచాయతీలు చేస్తున్నావు. ఎవరిని హంతకుడు అంటున్నావు? మురళిగానేరా. మా మావయ్య గురించి తప్పుగా మాట్లాడుకురా. నీ చెల్లెల్ని ముండమొప్పిగా మూలన కూర్చోబెట్టింది వాడేరా.
చేస్తాను చూడు. తప్పుగా మాట్లాడుతున్నాడు వాడు చంపేస్తాడు మావయ్య. ఏయ్, ఏయ్, చూడకుండా వదిలిపెట్టాను. నీ అంత చూడకుండా వదలను. ప్రశాంతంగా ఉండవా, ప్రశాంతంగా ఉండు. ఏంట్రా పాండు పొగరా? హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు పరిస్థితి బాలేదు. ఏదో రోజు దొరక్కపోతావా ఏంటి? ఆ రోజు నీ తోలు ఒలిచి నీ కొట్లోనే వేలాడదీస్తాను చూసుకో. నేనేం చేస్తానో చూడరా. నువ్వు రాసిను వాడి సంగతి వదిలేయ్. వాడి గురించి పట్టించుకోవద్దు సీను. వాడేదో వాగాడే నువ్వు బాధపడుతూ కూర్చుంటావేంటి? అది కాదు మామయ్య, వాడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందిగా. కస్తూరి జీవితం అలా కావడానికి మనమేగా కారణం. నువ్వేమంటున్నావు? అర్థం కాలేదు. అవును మామయ్య, తనకి నచ్చిన వాడితోనే పెళ్లి చేయమని నువ్వు అనడం వల్ల మీ మాటకి విలువిచ్చి తనకి పెళ్లి చేశాను. ఆ రోజే నువ్వు వద్దని చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదుగా. కస్తూరి ఇష్టానికి వ్యతిరేకంగా ఏది చేయకూడదు అనుకున్నాను. అది తప్ప? అంతా తలరాత. మనమేం చేయగలం? మార్చగలం మామయ్య. నువ్వు తలుచుకుంటే విధిరాతనే మార్చగలం. ఏంటి సీను నువ్వనేది? అవును మామయ్య, కస్తూరిని గనక నువ్వు పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి మామయ్య. మా అందరి సంతోషం మీ చేతిలోనే ఉంది మావయ్య. సీను సీను నా మాట విను. పైకి లే సీను, పైకి లే. ఏం చేస్తున్నావు నువ్వు? లే. మా కుటుంబానికి నువ్వే ఏడుస్తావేంటి? పైకి లే మావయ్య. నువ్వే ఒక మంచి సీను నా మాట విను. చెప్పేది విను. లే. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. నా సంగతి అటుంచు. ముందు కస్తూరికి ఇష్టమో కదో అడుగు. దాని గురించి నువ్వు బాధపడకు మావయ్య, అది నేను చూసుకుంటాను.